అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీమ్ లోకేష్ శివసేన. ఈ టీమ్ లోకేష్ శివసేన నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది. సరే, మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏమన్నా ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 7675973797. ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ నా కొడుకు అరగంట టైం ఇస్తే మా నాయకుల్ని చంపేస్తానని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పి పాపులర్ అయిన ఒక సైకో సన్నాసి నా కొడుకు వీడికి తగుదనమ్మా అనుకుంటూ ఈ పోలీసు వ్యవస్థ బిర్యానీ తినిపించిందండి. ఈ అమ్మ నేను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు పోలీసు వ్యవస్థని. ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి, మా చిన్న బాసు ఐటీ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఆడవాళ్ళు అని వాడికి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ఇంట్లో అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారని ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడాడంటే, అరగంట టైం ఇస్తే అడ్డంగా నరికేస్తా జగనన్న ఒక్కసారి ఛాన్సీ అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఎవరెవరిని? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అలాగే ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని లాక్కొస్తాను అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇలాంటి సైకో నా కొడుకుకి, ఇటువంటి లుచ్చ నా కొడుకుకి, ఇటువంటి దొంగ నా కొడుకుకి, మానవత్వం లేని నా కొడుకుకి, ఒక అమ్మ అయ్యకి పుట్టని నా కొడుకుకి పోలీసు వ్యవస్థ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఇంకా వాడిని వెనకేసుకొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఎవరైతే పోలీసు వ్యవస్థ వాడికి ఒక హోటల్లో బిర్యానీ తినిపించారో, ఆ బిర్యానీ తినిపించిన ఆ పోలీసు ఏమనాలి వాళ్ళని? సన్నాసులు అనాలా, దద్దమ్మలు అనాలా, లేకపోతే సైకోలు అనాలా, వైసీపీకి సంబంధించిన పోలీసులు అనాలా? ఇన్ని కేసులు అంటే ఇదొకటే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని బెదిరించి భయపెట్టి డబ్బులు వసూలు చేసి ఆడవాళ్ళని బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసిన ఇటువంటి సైకో నా కొడుకుని రాష్ట్రంలో ఉంచకుండా ఉరి తీయాలి. ఉరి తీసి వాడిని ఇప్పటితో ముగించాలి వాడి జీవితాన్ని. అప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఇటువంటి నా కొడుకుని మీరు ఇంకా వెనకేసుకొస్తూ వాడికి బిర్యానీలు పెడుతూ, పలావులు పెడుతూ, ముండలు కూడా పండుకోబెట్టండి. పోలీసు వ్యవస్థను అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? సిగ్గు శరం ఉందా? అందరినీ కాదు, కొంతమంది పోలీసులను అడుగుతున్నా. ఇంకా వైసీపీకి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్న పోలీసు వారికి నేను చెప్తున్నా, మీకు సిగ్గు శరం ఉంటే ఇటువంటి పనులు చేయరు. ఇది దుర్మార్గం. ఇది వాడిని తీసుకెళ్ళి మీరు బిర్యానీ పెట్టించారంటే నిజంగా ఛీ. పోలీసులు మారండి, మారి పనిచేయండి. మీరు మీ చట్టానికి లోబడి పనిచేయండి. అంతే తప్ప మీరు ఇష్టానుసారంగా పనిచేస్తానంటే ఊరుకునేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి అస్సలు రావద్దు పోలీసుడు కూడా. మీరు పెట్టిన కేసులు చాలు, మీరు పెట్టిన ఇబ్బందులు చాలు, మీరు పెట్టిన ప్రతి ఒక్క కేసులో మీరు తీసుకెళ్లి కార్యకర్తల్ని ఏ విధంగా హింసించారో, చిత్రహింసలు గురి చేశారో అందరికీ తెలుసు. చాలు, ఆపేయండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 164 సీట్లు వచ్చిందంటే ఎవడు తీసుకురాలేదు. అది ఎవడో బయట నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించలేదు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం పెట్టి కార్యకర్త పనిచేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈ కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. అటువంటి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం. మేమేం చేసాం? మా కార్యకర్తలు ఏం చేశారంటే, మీరు పోలీస్ వ్యవస్థ 2019 నుంచి 2024 వరకు కేసులు బనాయించి అరెస్టులు చేసి అక్రమంగా లోనేసి 2 కాళ్ళు పైకి లేపి తల కిందకి పెట్టి కొడుతున్నా జై తెలుగుదేశం అన్నాం. ఒకడొచ్చి, ఒక రౌడీ, ఒక వైసీపీకి సంబంధించిన గూండా వచ్చి నువ్వు జై జగన్ అంటే నిన్ను వదిలేస్తాం చంపకుండా అంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి పీక కోసుకొని చచ్చిపోయాం. అలాగే ఈరోజు మా ఆస్తులన్నీ ధ్వంసం చేయకుండా ఉంటాం, నువ్వు మా పార్టీలకు రా అంటే నా ఆస్తి నా ఆతితో సమానం అని చెప్పేసి ఈరోజు నా ఆస్తులు పోగొట్టుకొని జై తెలుగుదేశం అని చెప్పింది మా కార్యకర్త. ఈరోజు మీరు చూసుకుంటే కార్యకర్తలు రక్తం చిందించి తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. ఆ జెండా మోసిన చేతులు నరికారు. ఆ జెండా పట్టుకున్న ఈరోజు చేతులన్నింటిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బంది పెట్టారు. పోలీసు వ్యవస్థ కావచ్చు, వైసీపీకి సంబంధించిన రౌడీ ముక్కలు కావచ్చు. ఇదే కాకుండా మీరు చూసుకుంటే
బండికి జెండా కడితే బండుల్ని తగలబెట్టారు, కారుకు జెండా కొడితే కారును తగలబెట్టారు. ఈరోజు పసుపు జెండా ఎక్కడ కనపడ్డా అక్కడ మీరు ఆ పసుపు జెండా తీసేదాకా ఈ రౌడీ మూకలతో ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ మా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి కొట్టి నానా హింసలు చేశారు. ఈ విధంగా నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు కన్నీళ్లు కార్చేలాగా చేసింది వైసీపీ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థకి అందుకే నేను చెప్తున్నా, ఇప్పటికైనా మారండి, చట్టానికి అనుగుణంగా పనిచేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి అస్సలు రావద్దు. మేము తప్పు చేయం, తప్పు చేసే పరిస్థితుల్లోకి మేము వెళ్ళం. నారా చంద్రబాబు నాయుడు గారు తలదించుకునే కార్యక్రమాలు ఏమీ చేయం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్త యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. అంతే తప్ప మీరు ఇష్టానుసారంగా ఈరోజు మరి బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి బిర్యానీలు పెట్టి ముండలం బొనుకో పెడతానంటే ఊరుకోవటానికైతే మేము ఊరుకునేది లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి పోలీసు వ్యవస్థ పనిచేయండి. డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, పై రేంజ్లో ఉన్న మా కాదు, ఈ రాష్ట్రానికి సాక్షాత్తు డీజీపీ గారు వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలి. వాడికి ఎవడైతే ఈ విధంగా సపరవర్యలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సస్పెండ్ చేశారు. కాదు, విధుల్లోకి తీసుకోకూడదు అలాంటి వాళ్ళని. ఇంత జరిగి ఇన్ని కుట్రలు పన్ని ఈ విధంగా వాడి మీద కేసులు అయ్యి ఆ విధంగా మాట్లాడిన ఒక సైకో నా కొడుకుని బిర్యానీ పెట్టించారంటే రెస్టారెంట్లోకి తీసుకెళ్ళి, మనకు తెలియకుండా మొండను కూడా పడుకోబెట్టుంటారు ఈ పోలీసు వాళ్ళు. కాబట్టి వెంటనే ఈ వ్యవస్థని మార్చాలని డీజీపీ గారికి నేను కోరుకున్నాను. నేను పోలీసు వ్యవస్థ అంటే పోలీసులు కొంతమంది ఏదైతే సైకోలకు పనిచేశారో, వైసీపీ వాళ్ళకి పనిచేశారో వాళ్ళని తిడుతున్నాను. ఏమైనా ఉంటే చేసుకోండి, ఆల్రెడీ చేశారు. మా మీద ఎన్ని కేసులు పెట్టాలో పెట్టారు, ఏ విధంగా హింసించాలో హింసించారు, ఏ విధంగా జైల్లో పెట్టాలో జైల్లో పెట్టి ఒక్కొక్క రోజు 2 రోజులు ఉంచారు మేము కార్యక్రమాలు చేసినప్పుడు. అయినా ఏ రోజు మేము భయపడలేదు, బాధపడలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి అంటున్నాం. మేము మారి మీ డ్యూటీలు మీరు చేయండి. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకోండి. కార్యకర్తల జోలికి మాత్రం రావద్దు అని పోలీసు వ్యవస్థకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు కార్యకర్త బాగుంటేనే తెలుగుదేశం పార్టీ బాగుంటుంది. ఎవడైనా అడ్డంగా వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఊరుకునేది లేదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పాడు, కార్యకర్తలు చేసే ప్రతి పనిలో పోలీసు వ్యవస్థ చూసి వ్యవహరించండి. ఏది కష్టపడి పని చేస్తుంటే ఇసుక తోలుకుంటున్నా లేకపోతే ఇంకోటి తోలుకుంటున్నా ఏం చేస్తున్నా వాటికి అడ్డు రావద్దు. ఎవరినో హత్య చేస్తేనో లేకపోతే వాడిని కొట్టమంటేనో వాటికి కాదు నేను సపోర్ట్ చేస్తుంది. లేకపోతే వాడిని రౌడీలతో కొట్టించి వైసీపీ వాళ్ళని చంపేయండి అంటే పోలీస్ వ్యవస్థ సైలెంట్గా ఉండమని నేను చెప్పట్లేదు. ఓన్లీ వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఏదైనా వాళ్ళు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుకునేటప్పుడు పోలీస్ వ్యవస్థ అడ్డు వెళ్ళి కావాలని పొల్లలు పెడితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి నేను నా తరపు నుంచి కూడా పోలీసు వ్యవస్థకి హెచ్చరిక జారీ చేస్తూ ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని అరగంట అని మగతనం మాట్లాడి బోరుగడ్డ అనిల్ గారిని అరగంట నాకు వదిలేయండి. నన్ను చంపుతానని నా నాయకుడిని కాదు, ముందు నన్ను చంపి నా నాయకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పండి. నేను కూడా వస్తా, ఆడెక్కడున్నాడో ఆడికి ఆ రోజు వస్తా, రిలీజ్ అయ్యే రోజు నన్ను చంపి నా నాయకుడి దగ్గరికి వెళ్ళమను. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వాడు ముఖము వాడి మాటలు ఎట్లా మారినాయో, అదే అధికారంలో ఉన్నప్పుడు వాడి అహంకారం, వాడి పొగరు, వాడి బలుపు ఏ విధంగా మాట్లాడిచ్చిందో మనందరికీ తెలుసు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడతారు, అధికారం లేనప్పుడు మాట్లాడేటోడే మగాడు అని చెప్పి నేను ఆడికి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి నాటకాలు చేస్తే నీకు రానున్న రోజుల్లో ఎటువంటి బుద్ధి చెప్పాలి అటువంటి బుద్ధి చెప్తాం. నువ్వు కంగారు పడకు, వస్తున్నాం, వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.